నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కస్తూరి. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వేరుశెనగ పంటకు పేరుగాంచిన అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఆ పంట ఊసే లేకుండా పోయింది. అనంతపురం జిల్లాలో సుమారు 6 లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంట ఉండేది. గత 5 దశాబ్దాల పాటు ఈ పంటకు ఈ జిల్లాలో తిరిగేలేదు. అలాంటిది ఇప్పుడు ఈ పంట సాగు ఇక్కడ నామమాత్రం అయిపోయింది. దశాబ్దాల పాటు ఒకే పంటను వేయడం వల్లను, సేంద్రియ ఎరువులను పట్టించుకోకపోవడం వల్లను జిల్లాలోని అధిక శాతం భూముల్లో భూసారం బాగా క్షీణించింది. దీంతో భూములు పంటలు పండేందుకు కావాల్సినంత సత్తువ కోల్పోగా రైతులకు సరైన దిగుబడి రావడం లేదు. ఒకప్పుడు హెక్టారుకు 2000 కిలోలకు పైగా వచ్చిన దిగుబడి ఇప్పుడు కేవలం సగటున 625 కిలోలకు పడిపోయింది. అంతేకాకుండా పెట్టుబడి వ్యయం బాగా పెరిగిపోయింది. అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయి రైతన్నలకు పెను భారంగా మారింది. జిల్లాలోని తాడిపత్రి, సింగనమల, గుంతకల్లు ప్రాంతాల్లో సాగు బాగా తగ్గిపోగా కళ్యాణదుర్గం, రాప్తాడు, ఉరవకొండ, గుత్తి ప్రాంతాల్లో పంట సాగు పర్వాలేదన్నట్టుగా పరిస్థితి నెలకొంది. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు తగ్గి పంట సాగు చేయాలంటేనే రైతన్నలు వణికిపోతున్నారు.